Everybody's property God has given, but the Supreme Court has denied for the reservation. అప్పుడు ఏం చేయాలంటే మేడం వై డోంట్ యూ పుట్ ఎ వర్డ్ టు ది మన్మోహన్ సింగ్ అన్నాం. మన్మోహన్ సింగ్ గారు చెప్పి పార్లమెంట్ లో బిల్లు పెడితే ఎవడొద్దంటాడు రా బాబు, అందరు అరే మెజార్టీ ఓట్లున్న 54% ఉన్న బీసీలు మేము ఈ బిల్లుకు వ్యతిరేకం చేస్తే మా పుట్టగతులు ఉన్నాయని అందరూ చేశారు. ఇవాళ మా పిల్లలు ఐఐటి ఐఐఎంలో చదువుతున్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఒక పని మంచిగా చేశారు. అయ్యా మేము ఈ సామాజిక సోషల్ జస్టిస్ లో ఉండే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎస్సీలకు ఒక అడ్వాంటేజ్ ఏముందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు అంటరానితనం మీద వాళ్ళ రిజర్వేషన్ కంటిన్యూస్ అవుతుంది. మా రిజర్వేషన్ అయ్యలేడు అమ్మలేడు కనుక మాకు అన్యాయం జరుగుతుంది, సెపరేట్ చేయబట్టే అప్పుడు మీరా కుమారికి చెప్పి సెపరేట్ అయింది. కాబట్టి అలా మా లెక్కలు వీఆర్ నాట్ క్రాసింగ్ double digit. In 1993 Mandal Commission was passed. So many 27-28 years we could not get our share. So this is the time anybody will come in power according to the majority. We are in majority. ఈ మెజార్టీ ఓట్లతో ఎవడన్నా గెలుస్తాడు. కాబట్టి ఇవాళ అన్ని రాష్ట్రాలలో కూడా ఈ బిల్లు పెట్టాలి. అదేవిధంగా సామాజిక న్యాయం జరగాలి. మొన్న మహిళా బిల్లు పెట్టిందండి, కేవలం రిజర్వేషన్ అన్నారు కానీ అందులో ఎస్సీ ఎస్టీలో ఉన్నది వాళ్ళకు రాజ్యాంగ పరంగా. మరి ఓబీసీలకు ఏడున్నది? మా షేర్ మాకు ఉండాలా లేదా? అదే రాహుల్ గాంధీ గారు అడుగుతున్నారు. దాంట్లో కూడా మహిళలకు బీసీలకు ఇవ్వాలి. ఇది మా కల్చర్. ఎప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసేది కాంగ్రెస్ పార్టీ. తప్పనిసరిగా మా వంతు బాధ్యతగా రాష్ట్ర మొత్తం దేశ మొత్తంలో బడుగు బలైన వర్గాలను ఏకం చేయాలని, వాళ్ళ షేర్ వాళ్ళకి ఇవ్వాలని. నరేంద్ర మోడీ ఎన్నికల ముందే రాముడు గుర్తొస్తాడు. అరే నాకంటే భక్తుడు ఎవడైనా నా పేరే హనుమంతుడు, వీళ్ళే అట్లా రాముడు ఇలా తొత్తారమై రాముడు అందరి వాడు. కానీ రాముని మేమే తెచ్చినాం, చంద్రయాన్ మేమే చేసి అరెస్ట్ ఎప్పుడో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు నుంచి టెక్నాలజీ పెంచిండ్రు, ముందుగా పోతున్నారు. ఇవాళ ఆయన చంద్రయాన్ కూడా పబ్లిసిటీ ఆయనే చేసుకుంటుడు, ఆయనే పోయినట్టు మీదికి పోయినట్టు. ఇది ఎక్కడి వరకు వస్తుంది? నరేంద్ర మోడీ ఈ టెక్నిక్ ఇక నడవదు. ప్రజల్లో మార్పు వచ్చింది. ఏదో మేము ఏది అబ్కి బార్ नरेंद्र मोदी की सरकार तीसरी बार अंटूरी, आपके नहीं आता 400 सीट नहीं है, 200 भी नहीं आता. అది ఇప్పుడు సమయం వచ్చింది. ఇప్పటికన్నా అన్ని పార్టీలు ఏకమై మనం అందరం కలిసి బీసీలకు న్యాయం చేయాలని కోరుతూ ఆర్ కృష్ణయ్య గారు తీసుకునే ఏ కార్యక్రమైనా తప్పనిసరిగా ఓబీసీ ఎంపీ ఫార్మర్ కన్వీనర్ గా నేను పార్టిసిపేట్ చేస్తా. తప్పనిసరిగా అందరూ ఏకం కావాలి, మన షేర్ మనకు రావాలి, రాజకీయంగా కూడా మనం పెరగాలి. అంటే బలం ఉన్నప్పుడే కదా జనం ఉన్నది, కానీ మనలో ఐక్యత లేదు. కానీ ఈ ఐక్యత తేవడానికి శాయశక్తులు అన్ని కుల సంఘాలను ఏకం చేసి ఒక తాటిపై తీసుకొచ్చి యుద్ధం చేస్తేనే మన బీసీలకు న్యాయం జరుగుతుంది.